హాయ్ అండి, నమస్తే. ఈరోజు మన కిచెన్లో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే గుగ్గిళ్ళని చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఇలా ప్రిపేర్ చేసిన గుగ్గిళ్ళని ఎదిగే పిల్లలకి వారంలో ఒక్కసారి ఇచ్చిన ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఇక్కడ నేను ఒక బౌల్లోకి 1 కప్పు వరకు శనగలని, 1 కప్పు వరకు రాజ్మాని తీసుకున్నాను. నెక్స్ట్ వేరొక గిన్నెలోకి 1 కప్పు వరకు కందులు తీసుకున్నాను. రెండిట్లు కూడా నీళ్లు పోసి చక్కగా కడగాలి. ఇలా కడిగిన తర్వాత మళ్ళీ నిండా నీళ్లు పోసి వీటిని కనీసం ఒక 8 గంటల పాటు నానపెట్టుకోవాలి. రాజ్మా నానటానికి చాలా టైం పడుతుందండి, కాబట్టి 8 గంటల పాటు నానపెట్టిన తర్వాత మాత్రమే ఉడికించాలి. అప్పుడే చక్కగా ఉడుకుతాయి. ఇక్కడ నీళ్లు పోసి ఒక 8 గంటల పాటు పక్కన పెట్టేస్తున్నాను. ఇక్కడ నేను రాజ్మాని, శనగల్ని తీసుకున్నాను కదా, వీటితో పాటు పల్లీలు కూడా వేసుకోవచ్చు. అలాగే కందులు తీసుకున్నాను కదా, కందులతో పాటు పెసలు తీసుకోవచ్చు. ఇలా మనకి ఇష్టమైన వాటిని నీట్గా క్లీన్ చేసేసి ఒక 8 గంటల పాటు నానపెట్టి పక్కన పెట్టేసేయాలి. ఇక్కడ చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చక్కగా నానిన తర్వాత మళ్ళీ వీటిని ఒకసారి క్లీన్ చేయాలి. నీళ్లు పోసి చక్కగా కడిగిన తర్వాత కుక్కర్లోకి వేసేయాలి. ఇలా నానితేనే త్వరగా ఉడుకుతాయండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కడిగిన తర్వాత కుక్కర్లోకి తీసుకున్నాను. ఆ తర్వాత కొంచెం ఉప్పుని, అలాగే ఇవి మునిగే వరకు నీళ్లు పోసేసి కుక్కర్ మూతను పెట్టి స్టవ్ మీద ఉంచి మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. ఎందుకంటే ఇక్కడ నేను ముందుగా శనగల్ని, రాజ్మాని మాత్రమే తీసుకున్నాను. మీడియం ఫ్లేమ్లో ఒక 3 నుంచి 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు దించి ఆవిరంతా పోయిన తర్వాత ఇప్పుడు కుక్కర్ మూతను తీసి ఒకసారి చెక్ చేసుకొని మిగతా ఉన్న కందులు కూడా వేసేయాలి. కందులని రాజ్మాతో పాటు వేసాము అంటే మరీ మెత్తగా అయిపోతాయండి. కాబట్టి రాజ్మాని, శనగలని 3-4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించిన తర్వాత ఇప్పుడు కందులు వేసి మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. ఇప్పుడు చూడండి, మరో 2 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు దించిన తర్వాత మళ్ళీ చూపిస్తున్నాను. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చక్కగా ఉడకాలి. ఇలా ఉడికించిన గుగ్గిలని ఒకసారి నీళ్ళని వడకట్టి ఇప్పుడు పోపు పెట్టేస్తున్నాను. స్టవ్ మీద ఒక పాత్రని పెట్టి తగినంత నూనెని తీసుకోవాలి. నూనె కొంచెం తక్కువగానే తీసుకోవాలి. నూనె వేడైన తర్వాత ముందుగా కచ్చాపచ్చగా దంచిన వెల్లుల్లి రెబ్బలు వేశాను. ఆ తర్వాత కొంచెం జీలకర్రని, నెక్స్ట్ కొంచెం కరివేపాకుని, అలాగే కొన్ని ఉల్లిపాయ ముక్కలని, కొన్ని ఎర్రమిరపకాయలు కూడా వేసేసి లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి పోపు అంతా కూడా చక్కగా వేయించుకోవాలి. ఇదే టైంలో ఉల్లిపాయ ముక్కలు కావాలంటే కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. నేను ముందుగా కొంచెం తక్కువ వేసి ఆ తర్వాత లాస్ట్లో ఉల్లిపాయ ముక్కలు కలుపుతున్నాను. పోపు వేగిన తర్వాత ఉడికించి పెట్టిన గుగ్గిళ్ళు వేసేయాలి. ఉప్పు, కారం పోపులోనే వేసాము అంటే మాడిపోతాయి, కాబట్టి ఇలా ఒకసారి కలిపిన తర్వాత మనం ముందు ఉప్పు వేసాం కదా, రుచి చూసి మరికొంచెం ఉప్పు వేసుకోవాలి. ఆ తర్వాత రుచికి తగినంత కారం కూడా వేసేసి అంతా కూడా ఒకసారి కలిపేసేయాలి. కారంలోని పచ్చివాసన పోయే వరకు మీడియం ఫ్లేమ్లో జస్ట్ 1 నిమిషం పాటు అంతా కూడా కలుపుకుంటూ ఉడికించాలి. ఉప్పు, కారం మళ్ళీ లాస్ట్లో వేయడం వల్ల గుగ్గిళ్ళకి చక్కగా పడుతుందండి. ఇలా అంతా కూడా కలిపేసిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి. స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు దించి మిగతా వేసుకోవాలి. అంటే కొన్ని ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర తరుగును వేస్తున్నాను. వీటితో పాటే కొంచెం లెమన్ని కూడా పిండి తీసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ఇలా ప్రిపేర్ చేసిన గుగ్గిళ్ళని సాయంత్రం పూట వారంలో కనీసం 1-2 సార్లు తీసుకున్నా కానీ ఆరోగ్యానికి చాలా మంచిదండి. చూశారు కదా, చాలా సింపుల్గా హెల్దీ వేలో గుగ్గిళ్ళు ప్రిపేర్ అయ్యాయి. అంతే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.